ఆఫ్ ఆల్ ఈరోజు ఇంత పెద్ద క్రైసిస్ ఒకప్పుడు స్వాతంత్ర సమరాని కోసం పోరాడారు కన్విక్షన్తో. ఆగస్ట్ క్రైసిస్లో ఒకసారి చూశాను, చాలా క్రైసిస్లో చూశాను, కానీ ప్రజల స్పందన అదే మరిగా ఈసారి నేను చూసిన ఇది ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి, రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్న స్ఫూర్తి నా లైఫ్లో ఎప్పుడు చూడాల. ఇది మహిళలు చేసిన పెద్ద ఉద్యమం. రియల్గా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా, గర్వపడుతున్నా. మా చెల్లెళ్ళు, అక్కలు ఎవరైతే ఓల్డ్ ఏజ్ పీపుల్ ఒకరు చనిపోయారు, అయినా కూడా వదిలిపెట్టలే. మళ్ళా సాయంత్రం రోజు మందర పడుకున్నారు, మళ్ళా మేము ఓటు వెళ్ళాం. ఇవన్నీ మీకు కనపడమని అడుగుతున్నా. ఇక్కడ వచ్చి అబ్జర్వర్స్ కూడా నాటకాలు ఆడారు కొంతమంది. అబ్జర్వర్స్ కూడా మీ వాళ్ళు పంపిస్తారు. మీరు ఆర్ఎస్ఎస్ కార్యకర్తని ఇక్కడ పంపిస్తారు అబ్జర్వర్గా. ఏమనుకుంటున్నారు మీరు? అంటే అంత చులకనైపోయాం మేము. ఇవన్నీ కూడా ఎన్ని చేయాలో అన్ని చేశారు. కానీ ఈరోజు ప్రజలు తిరుగుబాటు చేసి ప్రజాస్వామ్య స్ఫూర్తితో ముందువి ఈరోజు ఈ రాష్ట్రం పరువు కాపాడింది. బాధితగా వ్యవహరించింది రాష్ట్ర ప్రజానీకం 5 కోట్ల మంది. వాళ్ళందరికీ మరొక్కసారి చేతులెత్తి నమస్కారాలు చేసుకుంటూ వాళ్ళందరికీ పాదాభివందనం చేస్తూ, ఇది ఇక్కడికి ఎండ్ కాలేదు. ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. రేపే ఢిల్లీకి వెళ్తున్నాను. ఎందుకు చేశారో ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అదే మరి ఇది అవుతానే ఏం చేయాలనో ఈవీఎంల పని కూడా లాజికల్గా తీసుకెళ్తాం. నమ్మకం లేని వ్యవస్థను పెట్టుకొని రాష్ట్రాన్ని, దేశాన్ని నాశనం చేయడం కరెక్ట్ కాదు. తెలియని వ్యవస్థను పెట్టుకొని మీకు అందరికీ శక్తి ఉంటే ఓడించండి, ఈ రాష్ట్ర ప్రజలు ఓడించండి, నాకేం బాధ. కానీ మీరు ఈవీఎంలు మ్యానిపులేట్ చేసి, మీ అధికారాన్ని మ్యానిపులేట్ చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నట్టు మాత్రం నాకు ఇది లాస్ట్ డే. వీఆర్ క్యాపబుల్ ఆఫ్ ఫైటింగ్. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ఏ స్థాయికైనా వెళ్తాం. విల్ రెస్టోర్ డెమోక్రటిక్ స్పిరిట్.